ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు కుష్టు వ్యాధికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కి సంతాపం అనంతరం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం, ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఐ. శ్రీనివాసరావు, ఆకాశవాణి ప్రతినిధి, అమరావతి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జనవరి 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు కుష్టు వ్యాధికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో కుష్టు వ్యాధి నిర్మూలన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అవగాహన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వీరపాండ్యన్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. వికసిత్ భారత్ అభియాన్ సందర్భంగా రాష్ట్రాన్ని కుష్టు రహిత సమాజంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా సమావేశాలకు హాజరయ్యారు. ఇజ్రాయెల్, యుఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దోహదం చేసిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. హంద్రీ నివా ప్రాజెక్టును రికార్డు స్థాయిలో నీటిని సీమ జిల్లాలకు తరలించి రికార్డు సృష్టించింది ఏపీ జలవనరుల శాఖ. ప్రాజెక్టు డిజైన్ కెపాసిటీని మించి ఈ స్థాయిలో నీటిని తరలించడం ఇదే తొలిసారి. రికార్డు స్థాయిలో నీటిని తరలించడమే కాకుండా కేవలం 190 రోజుల్లోనే ఈ స్థాయిలో నీటిపారుదల శాఖ అధికారులు రాయలసీమకు తరలించారు. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాలకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలోని సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీ బెంచ్ మార్కుగా నిలిపేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 225 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను దేశంలోనే వివిధ మార్కెట్లకు రవాణా చేసేలా ఏపీలో రైల్వే కనెక్టివిటీ పెరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 28న రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఏపీ పోర్టులకు రైలు రవాణాకు నెలకొన్న అవకాశాలను చర్చించారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయని, మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులతో ప్రధాన లైన్లను త్వరితగతిన కనెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల 70% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మిగిలిన 30%పై కూడా దృష్టి పెట్టాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 28న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై రాష్ట్ర మంత్రివర్గం సంతాపం తెలిపింది. ప్రమాదంలో అజిత్ పవార్తో సహా 5గురు చనిపోవడంపై రాష్ట్ర మంత్రివర్గం ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేసింది. అనంతరం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలకాంశాలపై చర్చించి ఆపై ఆమోదం తెలిపింది. ఇది జనవరి నెల అమరావతి సమాచార లేఖ. ఫిబ్రవరి నెల సమాచార లేఖతో మళ్ళీ కలుద్దాం. అమరావతి సమాచార లేఖ సమర్పణ ఆకాశవాణి వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.